అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మీ ఆరోగ్యం మీ చేతుల్లో. మా పేరు కే జగన్నాథం, కర్నూలు. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేది చాలా అద్భుతమైన విషయం. ఇది అపారమైన సంపద. చాలామంది మన ఆరోగ్యం మన చేతుల్లో లేదు, వేరే వాళ్ళ చేతుల్లో ఉంది, బయట ఉంది అని అంటున్నారు. కానీ అది పొరపాటు. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఉంటారు. ఆరోగ్యంగా లేననే భావన పదే పదే రిపీట్ అయితే అదే భావన రిపీట్ అవుతుంది. కాబట్టి మీకు నేను సమృద్ధిగా, సంతృప్తిగా, హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉన్నానని మీరు ఫీడింగ్ ఇచ్చుకోవాలి. మీరు ఎవరికైనా జబ్బు చేస్తే జబ్బుల గురించి మీ కుటుంబ సభ్యులు, బంధువులు, మీ ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు నెగిటివ్గా పలానా జబ్బు చేశాడు ఎక్కువ ప్రచారం చేస్తారు. కానీ అది వాళ్ళని చేయొద్దని చెబుతూ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందంటే బాగున్నానండి, హ్యాపీ, నాకు ఎలాంటి అనారోగ్యం లేదు, అసలు ఆరోగ్యంగా ఉన్నాను చెప్పాలి. అనారోగ్యం అనే పదము మీ నోటి నుండి రాకూడదు. ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్న నేను, నాకు అన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి, హ్యాపీగా ఉన్నా అనే భావన మీలో ఉంటే అది మీరు ఆరోగ్యవంతులు అవుతారు. యద్భావం తద్భవతి. మీ భావన ఎట్లా ఉంటే అదే విధంగా అవుతారు. మీరు పదే పదే నెగిటివ్, నిరాశజనకంగా నా ఆరోగ్యం బాగలేదు, నేను పోతాను, ఇంకా నాకు ఎలాంటి ఇవన్నీ రకరకాల సమస్యలు ఉన్నాయి అని మీరు పదే పదే అదే భావనలో ఉంటే మీ ఆరోగ్యం కూడా మరింత క్షీణిస్తుంది. నేను ఆరోగ్యంగా ఉన్న దాంట్లో చాలా బెటర్ అనే భావనలో ఉండాలి. మీరు ఏది ఇస్తే అది వస్తుంది. మీరు అనారోగ్యము గురించి పదే పదే మీ మనసులో పెట్టుకుంటే మీ శరీరం అంతా అనారోగ్యంతో ఉంటుంది. డాక్టర్ ఎంత మందులు ఇచ్చినా త్వరగా నయం కాదు. ఏది విత్తితే ఆ పంట వస్తుంది. మీరు అనారోగ్యానికి మీరు పాయింట్లు వేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న ఆ పాయింట్లంతా అది రిసీవ్ చేసుకుంటుంది. బాడీ, మనసు రిసీవ్ చేసుకుంటుంది. అనారోగ్యంలో పడిపోయామనే భావన మనసుకి, శరీరానికి చేరుతాయి. చేరిన వెంటనే నీ శరీరం మరింత పుంజుకోవడానికి, మరింత కోలుకోవడానికి సహకరించదు. కాబట్టి మీరు నేను ఆరోగ్యవంతుణ్ణి, సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను అనే భావనలు ఎల్లప్పుడూ ఉండాలా. మీరు అరటి పంట వేస్తే అరటి పంటనే వస్తుంది. వేప విత్తనం వేస్తే వేప చెట్టే మొలుస్తుంది. చింత విత్తనం వేస్తే చింత చెట్టే మొలుస్తుంది. తుమ్మ విత్తనాలు వేస్తే తుమ్మ చెట్లే మొలుస్తాయి. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నిరాశాజనకమైన ఆలోచనలు ఉండవద్దండి. శరీరం చాలా అద్భుతమైనది. మీరు ఏది ఇస్తే స్వీకరించే శరీరం సిద్ధంగా ఉంటుంది. కాబట్టి శరీరం తన పని తాను చేసుకుంటుంది. మీరు ఎంత అనారోగ్యంగా ఉన్నా తన ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోవడానికి శరీరం ఎల్లవేళలా సహకరిస్తుంది. జంతువులు ఉన్నాయి, వాటి జబ్బులు వస్తాయి, వాటికి హాస్పిటల్ ఉంటాయి, అడవిలో ఉండవు కదా. మరి తన జబ్బును తానే నయం చేసుకునేటువంటి సర్వశక్తి ఆ జంతువుల్లో, పక్షుల్లో, కీటకాల్లో, పురుగుల్లో సహజంగానే ఉంటుంది. కాబట్టి దేహం అనేది సృష్టిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన పరికరం, శక్తి. తనను తాను ఎట్లా రిపేర్ చేసుకోవాలా, తనను తాను ఎలా ముందుకు తీసుకుపోవాలా, ఎట్లా జీవితంలో కొనసాగాల అనేవన్నీ కూడా తనకు తాను చేసుకుంటూ పోతుంది. మీరు ఎప్పుడు కూడా అనారోగ్యం అనే పదము ఎల్లప్పుడూ ఉపయోగించవద్దండి. ఆరోగ్యం. కాబట్టి మీ ఆరోగ్యము మీ మనసులో, మీ చేతుల్లో, మీ మాటల్లో, మీ భావనలో సంపూర్ణంగా ఉంది. దాన్ని పదే పదే రిపీట్ చేసుకోండి. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయండి. అన్ని రకాల జబ్బులు సంపూర్ణంగా నయమవుతాయి. మళ్ళీ ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం.